హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చాలా అంటే ఏం కాదులేండి, 3 రోజులు అవుతుంది. ఒక్కటే ఒళ్ళంతా నొప్పులు, జ్వరం కింద ఉందన్నమాట. వర్షాలు పడుతున్నాయి కదా బయట, చల్లగా ఉండి ఒళ్ళంతా నొప్పులను జ్వరం వచ్చినట్టే ఉంది మొత్తం. అసలు చేదు, నా నోరంతా నాలుకంతా చేదు, ఏం తినట్లేదు అనమాట. అలా ఉంది. ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందుకేనేనండి ఈ 3 డేస్ నుంచి అసలు వీడియోనే పెట్టలేదు. అసలు ఇప్పుడు కూడా అసలు కరెంట్ లేక చెమటలు పట్టుకొచ్చి ఇప్పుడే స్నానం చేసుకుని ఇట్లా వచ్చి కొంచెం వీడియో చేసి పెడదాంలే. నోరు కూడా బాగలేదు కొంచెం. అంత మటన్ తెచ్చాడు మా అబ్బాయి, ఒక 1/2 కిలో మటన్ తీసుకొచ్చాడు. అది చక్కగా గుజ్జు గుజ్జుగా చేసుకుందాం, పులుసు కింద. మటన్ పులుసు జొన్న సంగటి చేసుకుందాం అండి. చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిదే కదా జొన్న సంగటి. చాలా బాగుంటుంది, చేసుకుందాం. మటన్ పులుసు జొన్న సంగటి అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూద్దరు కానిలేండి, సరేనా? ఈరోజు అసలు బాగలేదండి. చూడండి, ఫేస్ అంతా ఎలానో ఉందన్నమాట. అసలు నోరంతా ఇట్లా ఆరిపోతుంది. కొబ్బరి బండం అది తెప్పించుకొని తాగాను, కానీ అసలు చెమటలు పట్టుకొస్తుంది. ఇప్పుడు కూడా చూడండి ఎలా ఉందో. అసలు అలా ఇదన్నమాట. ఇది ఆ వేడంతా బయటకు వచ్చి ఎట్లనో మొత్తం. వర్షాలు పడుతున్నాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయట వర్షాలు తడవకుండా జాగ్రత్తగా ఉండాలి మనం, ఓకేనా? ఈరోజు బాగలేదండి అసలు. ఏదో కొంచెం ఓపిక చేసుకొని వచ్చి వీడియో పెడదాం అనేసి వచ్చానమాట. ఏం చేస్తున్నారు మీరంతా? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చేసుకుందాం గబగబా. సింపుల్గా అయిపోయిందండి, తొందరగా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సేమ్ మా అమ్మ చేసినట్టే చేస్తాం మటన్ పులుసు. సూపర్గా ఉంటుంది, సరేనా? సింపుల్గా అయిపోయింది, టేస్ట్ అలాగే ఉంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోయింది, సరేనా? చేసుకుందామా రండి. నేను ఏమేమి వేస్తాను, ఎలా చేసుకుంటాను అన్న చూపించుతాను. తొందరగా అయిపోయిందండి, ఈజీగా చేసుకోవచ్చు. అసలు ఒక 1/2 అవర్లో 2 ఐటమ్స్ అయిపోతాయి, సరేనా? అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చేసి పెట్టుకున్నాం అనుకోండి. మిక్సీ కూడా జొన్నలకు కూడానండి. ఇగో జొన్నలు ఈ నైటే నానబోసుకోవాలి. తెల్ల జొన్నలు పచ్చయి అంటే తినలేవాలండి, కొద్ది చేదు అనిపిస్తాయి. ఇక తప్పదు, షుగర్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే చేసుకొని తినొచ్చులే, కానీ మనకి తినబుద్ధి కాదనమాట. తెల్ల జొన్నలు కనిపిస్తున్నాయా? ఇగో తెల్ల జొన్నలు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, బాగుండే. ఇగో ఇవి చక్కగా జొన్నలు నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే తీసి శుభ్రంగా కడిగేసేసి అప్పుడు మిక్సీలో వేసుకోవాలి మనం. ఇప్పుడు వెనకటోళ్ళు అంటేనండి, ఊరిల్లో మంచిగా రోకళ్ళు ఉంటాయి, రోళ్ళు ఉంటాయి, చక్కగా దాంట్లో వేసి దంచుకుంటా అవి చెరుక్కుంటా నూక చేసుకొని దాన్ని సంగటి చేసుకొని తినేవాళ్ళు అనమాట, ముద్ద కింద చేసుకొని. ఇప్పుడు మనకు సిటీలో రోళ్ళు రోకళ్ళు యాడ్ నుంచి వస్తాయి. మనం తెలివి కొద్ది ఉపయోగించుకోవాలన్నమాట, సరేనా? నానబోసి చక్కగా నైట్ అంతా నానబోసి పొద్దున్నే తీసి మిక్సీ వేసుకోవాలన్నమాట. బరకగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే 2 కప్పులు జొన్నలకి 5-5.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. చక్కగా ఉడికిద్ది అనమాట, సరేనా? నేను చేసి చూపించుతానండి, చేసి చూపించుతాను. సుత్తంతా చెప్పనులేండి, లెంత్ ఎక్కువైంది కదా, సరేనా? ఉంటానండి, చూపించుతాను మీకు ఎలా ఏమేమి కావాలో అన్నీ చూపిస్తారండి. ఇదిగోండి మటన్ తీసుకొచ్చాడు మా అబ్బాయి. శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఇది కవర్లు అయితే సూపర్గా ఇచ్చారు. బాగుందండి, లేతగానే ఉంది. మొత్తం ఒక సైజు ముక్క కట్ చేసి ఇచ్చారు మనకి. ఈ సైజు చూడండి, చక్కగా మనం కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇలాగ ఈ సైజు ముక్క మళ్ళీ మనం కట్ చేసుకోకుండా చక్కగా ఇలా ఇచ్చారనమాట. శుభ్రంగా కడుగుదామండి. కడిగేసేసి కొంచెం ఉప్పేసి కూడా కడగాలి. ఇది చూడండి కడిగానండి మొత్తము. 2 సార్లే మామూలుగా కడిగాను, ఒకసారి ఏమో ఉప్పు వేసి కడిగాను అనమాట. కళ్ళు ఉప్పు వేసి నీట్గా కడిగి ఉంచాను. దీంట్లోనండి ఇదిగో పల్లి ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ వేసి ఫస్ట్ ఒక 2 స్పూన్లు
పల్లి ఆయిల్ వేసి బాగా కలపాలన్నమాట. కలిపి చూపించుతానండి. ఇట్లా మనం చేతితోనే కలపాలి. ఇలాగా వేరే వాసన ఉండదన్నమాట. ఇలా కలిపామనుకో బ్యాడ్ స్మెల్ ఏం రాదు. ఈ ఆయిల్ అంతా ముక్కకు పట్టేసిద్ది. ఇలా కలుపుకోవాలి మటన్ అంతా. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత చేత్తోనే కలపాలండి. స్పూన్లు పెట్టి కలిపితే కూడా అది కలవదు. చేత్తో కలిపితే ఏ ముక్క కా ముక్క బాగా కలిసిద్ది. సరేనా? దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవో కచ్చా పచ్చగా దంచుకున్నాను. తర్వాత పచ్చికారం అండి. పచ్చికారం 1 స్పూను, జీలకర్ర ధనియాలు పొడి అన్నమాట. వేయించుకోకుండా పచ్చిది ఈ పొడి. ఇక ఇంతేనండి. తర్వాత ఒక్క చెక్క లెమన్ పిండుకుందాం. ఒకటే ఒక చెక్క. విత్తనాలు ఉంటే తీసేసుకొని ఒక చెక్క పిండుకుందాం. ఉప్పు వేయొద్దు ఇప్పుడే. ఉప్పు వేస్తే లేదండి ముక్కలో ఇచ్చులు పోతాయి అన్నమాట. ఏ ముక్కకు ఆ ముక్క ఇచ్చులుకుంటుంది. లాస్ట్లో వేసుకుందాం సాల్ట్. మనం చూడండి చేత్తోనే కలపాలి ఈ విధంగా. ఇది ఇట్లా దీంట్లోనే ఉంటుందండి మంచి టేస్ట్ యాడ్ అయ్యిద్ది అన్నమాట. అసలు ఇలాగా ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. 5 నిమిషాలు, ఎక్కువ కూడా వద్దు. ఇదంతా ముక్కలోకి వెళ్ళి మళ్ళీ అసలు బాగోదన్నమాట. ఒక్క 5 నిమిషాలు ఇలా పక్కకు పెట్టేసి చేయగడుక్కొని వస్తాం. చూసారుగా? కారము, ధనియాలు, జీలకర్ర పొడి, ఆయిల్ వేసి మంచిగా నిమ్మకాయ వేసి కలిపి పెట్టాను. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిందండి. కుక్కర్లో వేసుకుందాం. ఇది ఆ గిన్నె కడిగి పోయొద్దు, మళ్ళీ నీసు వాసన వచ్చింది. ఇలాగా కుక్కర్లో వేసేసి దీనికి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. 1/2 కప్పు పసుపు కూడా వేయలేదు, గుర్తుపెట్టుకోండి. ముక్క మునిగిన దాకా వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్లు వేయించుకుందాం. చక్కగా ఉడికిద్ది. చూడండి జొన్నలు ఇదిగో ఈ కప్పుతోటి 2 కప్పులు జొన్నలు తీసుకున్నాను. తర్వాత ఇదిగో నైట్ అంతా నానబెట్టేసేసి చక్కగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. అంత పేస్ట్ కాకుండా కొంచెం బరకగా. ఇది కనిపిస్తుందా? అది ఇలాగ బరకగా అనమాట. ఇలా చేసుకోవాలి. ఈ కప్పుతోటి 2 కప్పులకి 6 కప్పులు వాటర్ పోసుకుందాం. 2 కప్పులు జొన్నలకి 6 కప్పులు వాటర్ అన్నమాట. ఉడకాలి కదా, అందుకని 2 పోసానండి. నీళ్ళు పోసాను. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే చక్కగా వాటర్ తెరిలేటప్పుడు ఈ జొన్నల ఇది పోసుకోవచ్చు అనమాట. జొన్నలు ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవచ్చు. సరేనా? వాటర్ బాగా తెరలాలన్నమాట. ఓకేనా? ఇది పొయ్యి మీద పెట్టేసానండి. మటన్ పొయ్యి మీద పెట్టాను. ఇది కూడా విజిల్ రావాలి. ఈ లోపండి ఇదిగో మనకి మటన్ కావాల్సినవి ఒక పెద్దది ఇది ఈ సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు చీలికలు. తర్వాత ఇదిగోండి 2 చెక్క ముక్కలు, ఒక 2 యాలక్కాయలు, 2 లవంగాయలు. ఇక అంతే. యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క, కొన్ని గసగసాలు, 1 స్పూను గసగసాలు, కొంచెం కొబ్బరి అండి. మనకి గ్రేవీకి తగ్గట్టు ఎండు కొబ్బరి అనమాట. పచ్చిది వేయొద్దు, తీపి వస్తుంది మటన్ మళ్ళా. ఇదిగో ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. సరేనా? 1 టమాటా అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకుంటే లేదు. 1 టమాటా వేస్తే కొంచెం పులుపు వచ్చి ఆ టేస్ట్ బాగా రెట్టింపు అయింది అనమాట. అమోఘంగా ఉంటుంది టేస్ట్ అనేది మటన్లో. సరేనా? కొంచెం కొత్తిమీర. ఓకేనా?
ఇదిగో ఇది దీంట్లోకి వేసేసి మసాలా పొడి మసాలా చేసుకొస్తాను. పొడిగా ఉండాలండి, పేస్ట్ లాగా అవ్వద్దు, సరేనా? ఇది మిక్సీ పట్టుకొస్తా, మళ్ళీ కరెంటు పోతుందండి, సరేనా? ఇదిగో చూడండి, ఈ విధంగా ఈ మసాలాను తీసుకొచ్చాను. పొడి మసాలా అన్నమాట. ఇదిగో పేస్ట్ లాగా కాకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది, సరేనా? ఇదిగో చూడండి, ఇది తెరలు నెయ్యి, వాటర్ తెరులుతున్నాయి అన్నమాట. అలా తెరలేటప్పుడు దీనికి సరిపాను సాల్ట్ వేసుకుందాం. కొంచెం చూసి వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. బాగా మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఇది వేసుకుందాం. జొన్నల పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు వరకు హైలో ఉంది కదండి, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. బాగా ఉడకాలి. ఇదిగోండి, నీళ్ళు ఉన్నాయి కదా, ఇలా నీళ్ళలో పెట్టుకోవాలి తెడ్డు. ఇదిగో సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుగ్గా మూత పెట్టేసి అలాగ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి, సరేనా? ఇది 2 విజిల్లు వచ్చిందండి, ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. అది విజిల్ వచ్చేసిందండి, మటన్ ఉడికిపోయింది. తర్వాత వేరే గిన్నెలో పెట్టుకొని తాలింపు వేసుకుందాం. దీన్ని ఎంత ఒక 2 స్పూన్లు, కొంచెం మటన్ కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఒక 3 స్పూన్లు వేసాను. పల్లి ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మటన్కి. బాగా ఇది మసిలిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి, ఇదిగో ఒక్క చెక్క ముక్క, 2 లవంగాయలు, 2 యాలక్కాయలు ఆయిల్ వేసుకుందాం. బాగా మసులుతుంది కదా, ఆయిల్ వేద్దాం. అది బాగా చిట్టపట్టలాడాలి. ఏగుతున్నాయండి, చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా ఎర్రగా ఏగాలి, ఏగితేనే బాగుంటాయి. ఇచ్చొద్దాము, సంగటి చూద్దాము. జొన్న సంగటి దగ్గర పడుతుందండి. మనం సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా? అసలు ఎలా ఉందో చూసారా? అమృతం అంటే ఎక్కడో లేదు, మన మట్టి సెట్లోనే ఉంది. అంత బాగుంటుందండి. మనకి హెల్త్కి చాలా మంచిది కదా. కొంచెం దగ్గర పడాలి. ఇంకా పచ్చ అయితేనండి కొద్ది చేదు వచ్చింది, కలర్ కూడా మారిద్ది అన్నమాట. ఈ తెల్లజొన్నలు కదా, బాగుంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. అది చేదు ఉంటే తినరండి పచ్చజొన్నలు. ఇదిగో కొంచెం చిక్కబడాలి. మూత పెట్టుకుందాం. ఇవి కూడా ఏగుతున్నాయి, బాగా ఏగాలి. ఏగనిద్దాం. ఏగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అని టమాటా పండ్లు వేసుకుందాం దీంట్లో. అలా ఉడుకుతూ ఉంటాయి, సరేనా? ఇది విజిల్ వచ్చిందని చూద్దాం. మటన్ చూసారు ఎలా ఉడికిందో. సూపర్గా ఉంది. ఇంకా మనం వాటర్ పోయేది ఇదే సరిపోయింది అన్నమాట, సరేనా?
ఉడికింది మటన్ బాగా ఉడికించుకోవద్దు. ఒక 70% ఉడికించుకుంటే కూరలో తత్తిమాత ఉడికిద్ది అన్నమాట. సరేనా? ఇది ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. దీంట్లో బాగా వేగాలి ఇవి, వేకపోతేనండి స్వీట్ని తీయగా ఉంటాయి అన్నమాట. కూర కూడా తీయగా ఉంటుంది. ఎర్రగా వేగాలి. వేగిందండి. వేగిన తర్వాత ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చ దంచుకున్నది అన్నమాట. ఎందుకంటే ఇందాక ముక్కలు వేసాం కదా, ఇప్పుడు ఆ తత్తిమాత కూడా వేసుకుందాం. ఫ్రెష్ చేసుకోవాలండి ఎప్పుడైనా. మటన్లో కానీ, చికెన్లో కానీ, చేపల్లో కానీ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగాలన్నమాట. పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి మనం. టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దామండి. టమాటా పండ్లు మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇందాక పసుపు వేయలేదు కదా మనం ముక్కల్లో, ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ వేసాను. తర్వాత కారం వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, మళ్ళీ మసాలా వేస్తాం కదా, గరం మసాలా వేస్తాం, ఇప్పుడు పొడి మసాలా వేస్తాం కదా. 1 స్పూన్ సరిపోయింది కారం. ఇందాక 1 స్పూన్ వేసాం కదా, మొత్తం కలిపి 2 స్పూన్లు. ఆ తర్వాత ఈ మటన్ కూడా వేసుకుందామండి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. వేసిన తర్వాత అండి ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వేసేది చూసారా, లాస్ట్లో వేసుకోవాలి. సరిపోను. మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు కొద్దిగా అటు సిమ్ము కాకుండా అటు మామూలుగా ఇట్లా మధ్యలో పెట్టుకొని ఉడికించుకుందాం. సరేనా? సంగటి ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. కొంచెం ఉండాలి, కొద్దిగా ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటా ఉండాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. ఐలో పెట్టొద్దు. ఐలో పెట్టారనుకోండి అడుగు అంటుద్ది. ఒకవేళ కుక్కర్లో చేసుకోవాలనుకున్నా కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకుందాం అనుకున్నా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. నాన్ స్టిక్ గిన్నెలు ఉంటే అవి అడుగు అంటావు కదా, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం ఉండాలి. మూత పెడదాం. అంతలోకి ఇది కూడా ఉడికిద్ది. సంగటి చూద్దామండి. 2 చక్కగా ఉడుకుతున్నాయి కదా, సంగటి చూద్దాం. దగ్గరికి వచ్చిందండి. దగ్గరికి వచ్చింది కదా, ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకుంటే చల్లారనట్లేదు, చక్కగా గట్టిగా అయింది అన్నమాట. ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి పొయ్యి మనం. లేదు గట్టిగా మనకి ఇట్లా ముద్దలాగా చుట్టాలనుకుంటే కొంచెం సేపు ఉంచుకోవచ్చు. ఇదిగో అయింది, తీసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేస్తాను.
దీనిపైన ఒక్క నెయ్యి బొట్టు వేసుకుంటే అసలు ఎటో వెళ్ళిద్ది అనమాట ప్రాణం. అంత బాగుంటుంది. పచ్చళ్ళలోకి పల్లీలు పచ్చడి, నువ్వులు పచ్చడి వీటిలో బాగుంటుందండి. నల్ల నువ్వులతో పచ్చడి చేసుకుంటాం కదా, దాంట్లో సూపర్ టేస్ట్ అనమాట. ఈ పుదీనా పచ్చడిలో కారవే ఇదేంది కొత్తిమీర పచ్చళ్ళు వీటిలో బాగుండదు. పల్లీలు పచ్చడిలోకి టమాటా పచ్చడి అంటే మనం పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడకబెట్టి చేసుకుంటామే, అది ఆ పచ్చడి దాంట్లో కూడా బాగుంటుంది. ఆఫ్ చేసుకున్నామండి. ఆఫ్ చేసేసుకొని మూత పెడదాం. కొద్దిగా చల్లారితే మనకి ముద్దకు వచ్చింది. చూద్దాం. కమ్మన వాసన, తొక్క ఉడుకుతుంది మటన్. బాగా ఉడకాలి, కొంచెం దగ్గరికి రావాలి. మూత పెట్టుకుందాం. ఒక్క 5 నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాం. బాగా ఉడికిద్ది. చూద్దామండి. మటను అమ్మని వాసన, బాగుంది కూర. అసలు ఇట్లా మట్టి పిడతల్లో చేసుకుంటే ఆ టేస్టే వేరప్ప, వేరే లెవెల్. ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదండి, పొడి మసాలా వేసుకుందాం. చూసి వేసుకోవాలి, గ్రేవీ మనకి ఎంత కావాలో అంత. ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు, చూసారు కదా. అన్నీ రెండు వేసాను. ఈ ఈ వర్షాకాలంలో ఇట్లా వేడి చేసుకొని వేడి తినాలి. చల్లైన తర్వాత బాగుండదు. ఇలా వేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా ధనియాలు, జీలకర్ర పొడి ఏమొద్దు. మనం ఇందాక ముక్కలు వేసుకొని విజిల్ వేయించుకున్నాం కదండి, ఇంక ఇప్పుడు ఏం అవసరం లేదు. చూసారు కదా ఎలా ఉందో. అబ్బా, కమ్మన వాసన వస్తుంది. పైనుంచి మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం. ఇందాక వేసిందేమో ముక్కలతో పాటు ఉడికి ఆ ఫ్లేవర్ అంతా ముక్కలు పట్టిద్ది అనమాట. సరేనా, సరిపోయిద్దండి. మూత పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం ఇలా ఉంచేస్తే ఈ స్మెల్ అంతా, మసాలా స్మెల్ అంతా ముక్కలు పట్టిద్ది అనమాట. ఇదిగో సిమ్లో పెట్టి ఉంచాను. సరేనా, ఒక్క 2 నిమిషాలు ఆగి ఆఫ్ చేసుకుందాం. సాల్ట్ చూసానండి, కొంచెం సరిపోలేదు, కొద్దిగా వేసుకుందాం. లాస్ట్లో వేసుకుంటే ఈ బోన్ అనేది, మొక్క అనేది చెదరకుండా ఉంటుంది అన్నమాట. మసాలాలు అన్నీ సరిపోయినాయి. కలిపేసుకుందాం. కొంచెం కారం అనిపించింది నాకు, ఎందుకంటే ఉప్పు సరిపోలేదు కదా, కొద్దిగా కారం అనిపించింది. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, కరెక్ట్గా సరిపోయిద్ది. కమ్మగా ఉందండి కూర. చూసారు ఎలా ఉందో. అది మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందండి. మొత్తం కలిపి ఇందాక ఒక 10 నిమిషాలు కుక్కర్లో ఉడికింది, ఇప్పుడు ఒక 15 నిమిషాలు దీంట్లో ఉడికింది. మటన్ బాగా ఉడకాలండి, ఉడికితేనే బాగుంటుంది. సరేనా, ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసినాక కూడా కుండ కదండి, ఎలా వస్తుంది చూసారా, ఆయిల్ అంతా పైకి రావాలి. అలాగా ఆఫ్ చేసుకుందాం. వడ్డించుకుందామండి. చూడండి, మటన్ తీసేసి వేరే గిన్నెలో పెట్టాను. ఇది ఎలా ఉందో చూసారా. అంటే ఇంకా మీకు ఎక్కువగా పులుసు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మేము కొద్దిగా ఇద్దరమే కదా అని చెప్పేసి మా ఇంటి ఆయన తినడం ఆయన, అందుకని దగ్గరగా చేశాను అనమాట. కొంచెం మీకు కావాలనుకుంటే కొంచెం ఎసరు ఎక్కువ వేసుకోవచ్చు. సరేనా, అదిరిపోయింది. టేస్ట్ కూడా మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను, చాలా బాగుంటుంది. సంగటి అయిందండి. ఇదిగో చేతికి కూడా అంటుకోదన్నమాట. భలే ఉంది అసలుకి. జొన్న సంగటి కూర వడ్డించుకుందాం. అసలు మొక్కకి మంచి నంచుకొని తినొచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి ఇలా జొన్న సంగటిలోకి
మటన్ పులుసు చేసుకొని తిని చూడండి. మంచి టేస్ట్ బాగుంటుంది. సంగటిని ఈ మటన్ ముక్కలతోటి కప్పేసింది చూసారా? ఇదండి ఇలా ఇలా చేసుకున్నాను చూసారా? చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. జొన్న సంగటి మటన్ పులుసు. పులుసు అంటే ఓ కింద పోయిందాకా అంత చారొద్దు, ఇలాగుంటేనే బాగుంటుంది తినటానికి కూడా మనం. సరేనా? ఎలా ఉందో చూసారా? చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. ఇది అసలు డెలివరీ అయిన వాళ్ళు ఉంటున్నారు చూడండి, డెలివరీ అయిన వాళ్ళు 21 రోజు దాటిన తర్వాత తినొచ్చండి. హెల్త్ చాలా మంచిది. మనం మెచ్యూర్ అయిన పిల్లలు తినవచ్చు, మనం పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకు కూడా హెల్త్ చాలా మంచిది. షుగర్ వాళ్ళకి కూడా మంచిదండి, డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ జొన్న సంగటి చాలా హెల్త్కి మంచిది అనమాట. ఓకేనా? ఎలా ఉందో చూసారా? అసలు అదిరిపోతుంది అనమాట, మిల్ల మెరిసిపోతుంది. కూర కానీ సంగటి కానీ చాలా మట్టి చెట్లో చేసుకుంటే ఆ టేస్టే అమోఘంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేసి తిని చూసి నాకు చెప్పండి. కొంచెం జ్వరం వచ్చిందని చెప్పేసి కొంచెం హెల్త్ బాగలేదండి, అందుకని ఈ 3 డేస్ నుంచి వీడియో పెట్టలేదన్నమాట నేను. ఓకేనా? ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెట్టుకుందాం. ఇప్పుడు కూడా కొంచెం ఈ నాలుక అనేది కొంచెం ఆరిపోతుందండి, అలా ఉందన్నమాట. లోపల జ్వరం వస్తుందన్నమాట. ఓకేనా? చూసారు కదండి, జొన్న సంగటి మటన్ పులుసు అన్నమాట. అసలు మంచి టేస్ట్ ఏమీగా ఉంటుంది. ఉప్పు అది సరిపోయిందండి, సంగట్లో సరిపోయింది, కూరలో సరిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి నాకులాగా. ఓకేనా? ఇలా ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ముక్క కూడా బాగా ఉడికిందండి, మటన్ ముక్క కూడా సూపర్గా ఉడికింది. బాగా ఉడికింది మటన్ ముక్క. నోరు బాగుందండి. అబ్బా, జొన్న సంగటి చాలా బాగుంది. మట్టి పిడతల్లో చేసుకున్నాం కదా, మట్టి కుండలో మనం ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అబ్బా, చాలా బాగుంది. కష్టపడి చేసి ఒక లైక్ కొట్టవచ్చు కదా, కొడతారా? లైక్ కొట్టండి. నోరు బాగలేనప్పుడు, జలుబులు చేసినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు, ఏదో లోపల లో జ్వరం వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. సరేనండి? మటన్ ముక్క కూడా బాగా ఉడికిందండి, చాలా బాగుంది. అంత హెవీగా మసాలా ఏం వాడలేదు కదా మనం. నోటికి హాయ్ అనిపించింది అసలు. ఓకేనండి, జొన్న సంగటి మటన్ పులుసు మీకు కనుక నచ్చినట్లయితే, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అబ్బా, లైక్ చేయండి, షేర్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తానండి. ఓకేనా? ఉంటాను. బాయ్ అండి.